హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే మెంతుకూర, కోడిగుడ్డు కర్రీ అయితే చేస్తున్నాను. ఇలా పెద్ద ఆనియన్స్ 2 కట్ చేసి పెట్టుకోవాలి. మెంతుకూరనైతే ఒక 4 కట్టలు తీసుకున్నాను. మంచిగా కడిగి ఇలా పెట్టుకోవాలి. ఇంకా 2 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి. నా దగ్గర 2 ఎగ్సే ఉన్నాయి. మళ్ళీ బయటికి పంపియడానికి ఎవరు లేరు. మా వారు ఉంటే పంపించేదాన్ని కానీ మా వారు కూడా లేరు. పిల్లల్ని పంపియలేవను. ఎందుకంటే బయట అన్నీ బజార్‌లో తిరిగే కుక్కలు చాలా ఉంటున్నాయి. పిల్లల్ని ఒక్కళ్ళనే పంపియడం ఇబ్బంది. నేను బయటికెళ్ళను సరిగ్గా. ఇంకా నెక్స్ట్ అయితే ఇక కర్రీలోకొచ్చేసేద్దాం. కర్రీ ఎలా చేస్తానా అని చూపిస్తున్నాను. ఇక్కడైతే ఒక కళాయి పెట్టుకొని అందులోకైతే ఆయిల్ పోసేసుకోవాలండి. ఆయిల్ పోసుకున్నాక ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ మగ్గాక ఇలా మెంతికూర కడిగి పెట్టింది ఉంది కదండీ! అదైతే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మంచిగా కిందకి మీదకి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 2 నిమిషాలైతే మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. ఈజీ ప్రాసెస్ అండి. మెంతికూర చేసుకోవడం. సాల్ట్ అయితే వేసేసుకోండి కొంచెం. మెంతికూర ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి, సూపర్‌గా ఉంటది. కొంచెం పసుపు కూడా వేసుకోండి. అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కిందకి మీదకి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలైతే ఉడికించుకోండి. మగ్గిపోతుంది మంచిగా ఆయిల్‌లో అయితే. ఇంకా మూత తీసి చూస్తే ఇంకా మంచిగా మెంతికూర, ఆనియన్స్ అయితే మంచిగా మగ్గుంటాయి. ఇక చూడండి ఎంత బాగా మగ్గిపోయినాయో. నేను ఒక్క పూట చేస్తున్నా. చపాతీలోకైతే ఎగ్ కేకండి. ఇంకా ఎగ్స్ అయితే ఇలా కొట్టేసుకుంటున్నా. 2 ఎగ్స్ కొడుతున్నానండి. మీరు కావాలంటే ఎక్కువ కొట్టుకోండి. మీ ఇష్టం అది. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి కొట్టుకోండి. ఇంకా 2 నిమిషాలైతే కదపకోకుండా ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటది. చిన్నగా ఇలా కలుపుకోండి. మరీ ఎక్కువ చిన్న చిన్న పీసెస్ అయితేనే మా పిల్లలు ఇష్టంగా తింటారు. అందుకోసమని చిన్న చిన్నగా చేసేస్తున్నా ఇలా కలుపుతూ. ఒక 2 నిమిషాలు ఇలానే కలుపుతూ చూసుకోండి. ఇంకా ఇలా కలిపి చిన్నగా గంటెతోటనేది ఇట్లా కలుపుకుంటే మంచిగా కలుస్తుందండి. ఇప్పుడైతే ఒక 2 నిమిషాలు అలాగే వదిలేసేయాలి. కొంచెం ఎగ్‌కి సాల్ట్ అయితే వేసేసుకోవాలి. ఇందాకలో కొంచెం వేసుకున్నాం గదా! ఇప్పుడు ఇంకొంచెం వేసేస్తున్నాను. మంచిగా అయితే సరిపోతది. అడుగు పట్టేస్తుందండి. 2 నిమిషాలకి ఇలా ఉడికించుకుంటే మంచిగా పీసుల్లాగా మంచిగా కట్ అయిపోయాయి. ఇంకా ఇందులోకైతే కారం వేసేసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే కారం వేసేస్తున్నా. కారం అయితే ఒక టేబుల్ స్పూను వేసాను. కొంచెమే చేసుకుంటున్నా కాబట్టికి దానికి తగినంత వేస్తున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే కారము పట్టేంత వరకు ఒక 5 నిమిషాలు ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. అంతే, కూర అయితే వేడి వేడిగా రెడీ అయిపోతుందండి. మూత అయితే పెట్టుకోవకండి. కారం వేసాక మూత పెట్టుకోకుండా చేసుకోండి. ఇంకా ఇంతే, కర్రీ అయితే వేడి వేడిగా రెడీ అయిపోయింది. అన్నంలో కానీ చపాతీలోకి కానీ కర్రీ అయితే మస్తు ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. ఇంక చూడండి ఎంత యమ్మీగా ఉందో. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా! అందుకే ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేయండి. ఓకే. బాయ్ అండి. ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం.